ఈరోజు ఆంధ్ర రాష్ట్ర జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కౌంటింగ్ సందర్భంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. ఈరోజు న్యాయానికి అన్యాయానికి పోరాటము భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జెండాను పాతాళంలో తొక్కేస్తానని, తెలుగుదేశం పార్టీ నేను ఉన్నంత రోజులు తెలుగుదేశం పార్టీని రానియనని, నేనే ఎమ్మెల్యేగా ఉంటానని, నా తర్వాత నా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుటూరు ప్రజానికము తెలుగుదేశం పార్టీని నువ్వు కాదు కదా, నీకు పుట్టించిన దేవుడి వాళ్ళ చేత కూడా కాదనే మాటను ఈరోజు రుజువు చేసినారు. పొద్దుటూరు జనాభా న్యాయానికి నాంది లాంటి వాళ్ళు, న్యాయం వైపు ఉంటే ఆ వైపు నిలబడేటోళ్ళు. కాబట్టి ఈరోజు భారీ మెజార్టీతో వరదారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీని పొద్దుటూరులో గెలిపేయడం జరిగింది. ఏవైతే వాగ్దానాలు చేసి మేము పొద్దుటూరు ప్రజానికానికి చెప్పినామో అదేవిధంగా పొద్దుటూరులో పరిపాలన సాగుతుందని, రాష్ట్రంలో కూడా ఇటు సంక్షేమము ఇటు అభివృద్ధి రెండు సమానంగా చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతారని, అలాగే రాష్ట్ర నలుమూలల అన్ని విధాల ఎన్నో రకాల ఇబ్బందులకు ఎదుర్కొని నారా లోకేష్ బాబు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మంచి పరిపాలన చేసే విధంగా రాష్ట్రాన్ని గెలుచుకోవడం జరిగింది. కాబట్టి మేము ఇప్పటి నుంచి ఈ రోజు నుంచే ప్రజా సంక్షేమము, ప్రజా అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి వైపు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.